సో చాలా మంది తీసుకుంటే ఈ జనరేషన్ లో అసలు ఏం తెలియదు పురాణాల గురించి, దేవుడు, ఇవేమి సోషల్ మీడియా ఇదే ఎక్కువైపోయింది. సమ్ కంట్రీస్ లో స్కూల్ పిల్లలకి నేర్పిస్తాం మన రామాయణం మహాభారతం. ఇప్పుడు ద్వారక మొత్తం నీటి కింద మునిగిపోయింది. వరల్డ్ వార్ 2 లో హిట్లర్ స్వస్తిక్ మార్క్ ఏంటి? ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఎంటైర్. అబ్బాయి రీసెంట్ ఒక కలిసారు ఒక అబ్బాయి. అబ్బాయి ఏమంటున్నాడంటే మా డాడీ ఫార్మర్, మా మమ్మీ హౌస్ వైఫ్, ఫైనాన్షియల్ వీక్ ఉన్నాం, బట్ నేను యూఎస్ వెళ్ళిపోతున్నా భయ్యా అన్నాడు. నేను అలా చెప్తున్నానండి, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఒకవేళ మీ ఇంటికి వస్తే తిరిగి రానివ్వకండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్క పని చెప్పినా చేయరు, అక్కడికి వెళ్ళి ఏ వర్క్ అయినా పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ ఏంటి, డ్రైనేజ్ క్లీనింగ్ కూడా చేస్తాను. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అతను ఒక యాక్టర్ అని చెప్పాలా, హీరో అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, లేకపోతే సోషల్ మీడియా బజ్ అని చెప్పాలా? సో ఇవన్నీ విన్నాక మీకే అర్థమైంది అనుకుంటా ఆ గెస్ట్ ఎవరు. ఎస్, ఆయనే జెస్సీ గారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయనతో ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుందండి. ఇప్పుడు ద్వారక మొత్తం నీటి కింద మునిగిపోయింది. సో దాన్ని కూడా టూరిజం పర్పస్ లో పెట్టి అది కూడా అందరూ వెళ్ళి చూసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మంచిదే కదండి. మరి ఇంకోటి ఏంటంటే మనం అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం యాక్చువల్లీ. ఇప్పుడు బీసీస్ లో ఇంకా ఈ కంట్రీస్ ఆఫ్రికన్స్ ఇంకా డెవలప్ అయిన కంట్రీలో మనం అడ్వాన్స్ గా ఉన్నాం. యాక్చువల్లీ మన దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని ఇవే వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతున్నారు. ఈవెన్ ఓపెన్ హ్యామర్ కూడా తను దాని గురించి కూడా భగవద్గీత నుంచి ఇన్స్పైర్ అయ్యని చెప్పి అతను చెప్పడం, కానీ చాలా మంది కూడా భగవద్గీత లేకపోతే మహాభారతం నుంచి మేము తీసుకున్న కొన్ని ఎలిమెంట్స్ నుంచి మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే మనం మోర్ అడ్వాన్స్డ్ గా ఉన్నాం ఫస్ట్ నుంచి. మన వాళ్ళు హిందూస్ కానీ మన వాళ్ళు ఏంటంటే కొంతమంది మనమే కించపరుచుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే పక్కన వాళ్ళు దాన్ని ఇదిగా చూసుకుంటారు తప్ప మనం ది బెస్ట్. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఎంటైర్ ఎవ్రీథింగ్. అందులో ఎగ్జాంపుల్ కృష్ణుడు. నా ఎగ్జాంపుల్ కృష్ణుడు. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా ద్వారకా నగరాన్ని ఎలా కాపాడుకున్నాడు. సో లైక్ వైజ్ మనం ఏంటంటే కొంచెం మన వాళ్ళు కొంచెం తెలుసు కదా, మనం కంటే పక్కింటి వాళ్ళు పుల్ల కూడా నచ్చిద్ది అన్న సమాజం ఉంది కదా మన ఇంటికి కూడా కన్నా. సేమ్ లైక్ వైజ్ ఇక్కడ అవుతుంది అంతే. సో హిందువులు మనల్ని కించపడుతున్నారు అన్నారు కదా, కానీ హిందువులే కాదు ఇండియా మొత్తం అంటున్నా. హిందువులు అని అట్లా ఇండియా మొత్తం మన ఇండియన్స్ ఏముందిలే, మన ఇండియన్స్ దగ్గర ఏముందిలే. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మినిస్టర్స్ డాటర్స్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్ డాటర్స్ కానీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఎందుకు బతకాలి, మేము యుఎస్ కి సెటిల్ అయిపోతాం అంటారు. వై యుఎస్ అంటారు. నేను క్వశ్చన్ అడుగుతా, వై యుఎస్? ఐ స్టిల్ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ వన్ గర్ల్, ఓన్లీ వన్ డాటర్. నాకేం చెప్పింది అంటే నాకు మమ్మీ అంటే ఇష్టం, మా డాడీ అంటే ప్రాణం అనేది. ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. అందరికి ప్రాణమే. సరే నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అంటే మా డాడీకి బిజినెస్ చేయలేకపోతున్నారు, నాకు అది టెన్షన్ పెట్టుకుంటున్నాను. సరే నువ్వు వచ్చి బిజినెస్ చేసుకో అయితే అన్నా. లేదా పెళ్లి చేసుకో, మీ హస్బెండ్ చెప్పు బిజినెస్, మంచి హస్బెండ్ తీసుకుంటే. నో 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 ఐ కాంట్ ఎబుల్ స్టే విత్, ఐ వాంట్ స్టే ఇన్ యుఎస్. రేపు పొద్దున్న మీ ఫాదర్ మదర్ అబౌవ్ 50 years ఏజ్ సడన్ గా నైట్ ఏదో తేడా కొట్టింది, విత్ డజంట్ నో. నువ్వు ఏం చేస్తావు? నీకు రావడానికి 3 days పట్టింది, 2-3 days పట్టింది ఈజీగా. అప్పుడు ఏం చేస్తావు? ఏదైనా అయితే చూసుకున్న వాళ్ళు ఒకడు ఉండాలి కదా. ఇంకా నువ్వు రెస్పాన్సిబుల్ సిటిజన్, నువ్వు పేరెంట్స్ కి నువ్వు రెస్పాన్సిబుల్ గా లేవు, నువ్వేం చెప్తావు? కబుర్లు చెప్తావు నా ఫీలింగ్ అంతే. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు డబ్బులు సంపాదించి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బేసి వీళ్ళు యూఎస్ సెటిల్ అయిపోయి అక్కడ ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోరు. మళ్ళీ కబుర్లు చెప్పడం స్టేటస్ లో ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై ఫ్యామిలీ. ఒక్క ఏం సొల్లు కబుర్లు చెప్పమని చెప్తాను నేను అంతే. సో ఏంటంటే మన వాళ్ళకి చెప్పాం కదా, ఎందుకు అక్కడ ఏమన్నా రీజన్ చెప్పమంటే ఏం లేదు అంటారు. ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటారు, అన్నిట్లో ఎక్స్పెన్సివ్. జెస్సీకి 10 రూపాయలు దొరికితే నాకు 100 రూపాయలు దొరికింది. ఓకే, మరి ఎందుకంటే నీకు బల్బు అది వెళ్ళి 100 రూపాయలు పెట్టేదానికి నీకు 10 రూపాయలు దొరుకుతుంది కదా నీకు అంటే. లేదు, అక్కడ పీస్ ఉంది. ఏం పీస్? అమ్మ బాబులు తీసి అక్కడ పీస్ దొరుకుతుంది నీకు. అక్కడ ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. సిటీ కొంచెం అడిగేవాడు ఉండరు, మేము ఏం చేస్తే అది రాజ్యం అనుకుంటే ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే, దీనికోసం వాళ్ళు యూఎస్ మేము వెళ్ళిపోతాం, అక్కడ మాకు అయ్యి ఉన్నాయి ఏ ఉన్నాయి అని చెప్పి కొన్ని రోజులు వాళ్ళు సినిమేస్తే అప్పుడు సిగ్గు లేకుండా వస్తారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మా ఇల్లు ఎక్కడ, మా అమ్మ బాబులు ఎక్కడ అని చెప్పి నెచ్చుకొని వస్తారు. నేను అలా చెప్తున్నానండి, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఒకవేళ మీ ఇంటికి వస్తే తిరిగి రానివ్వకండి. ఇంటికి మీ పేరెంట్స్కి చెప్తున్నాను, తిరిగి రానివ్వకండి. అప్పుడు తెలిసి దానికి వాల్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్క పని చెప్పినా చేయరు, అక్కడికి వెళ్ళి ఏ వర్క్ అయినా చేస్తారు పార్ట్ టైం జాబ్ కోసం. పార్ట్ టైం జాబ్ ఏంటి, డ్రైనేజ్ క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అండ్ రీసెంట్ ఇయర్స్ కంటే ఇయర్ చాలా ఎక్కువ పెరిగింది అవుట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళు, ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళడం. కానీ చాలా జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ.
ఏంటి ప్రతి ఒకటి ఒక్కరు అండి, ఇండియా వదిలేసి వెళ్ళి ఒకటండి మీరు ఒకసారి పంజాబ్కి వెళ్ళండి, పంజాబ్ లేకపోతే ఢిల్లీకి వెళ్ళండి, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియాలో యూనివర్సిటీస్. యూ కాంట్ ఏబుల్ ఇమాజిన్ యుఎస్ పీపుల్ వచ్చి ఇక్కడ చదువుకుంటారు. ఇండియా హ్యాస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ థింగ్స్ అని ఉన్నాయి, మనకు తెలుసా? హార్ట్ సర్జరీస్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్, తెలుసా అండి? హార్ట్ సర్జరీస్ కానీ దీనికైనా ఇలా చాలా వాటిల్లో మన మెడికల్ దాంట్లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్లీ. యుఎస్ వాళ్ళు పీపుల్ వచ్చి నేర్చుకుంటారు ఇండియాలో ఫ్రీ. ఏంటి మనకి జనరల్ గా హార్ట్ సర్జరీస్ కి మనకి ఒక సంథింగ్ 1 lakh చేంజ్ ఎంతో అయిపోతుంటే, అక్కడికి వెళ్తే లిటరల్ మా వాళ్ళు ఉన్నాక చెప్తున్నాను, మినిమం 8 to 9 lakhs అంత ఖర్చు అయింది. అక్కడ జస్ట్ స్కానింగ్ కే లాక్స్ లో అవుతుంది. అక్కడ ప్రతిదానికి డబ్బులే అండి. అంటే నేను అంటాను అక్కడ మొన్న ఒక అబ్బాయి రీసెంట్ గా కలిసారు, ఒక అబ్బాయి నాకు ర్యాండమ్ గా ఒక దాంట్లో. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, మా డాడీ ఫార్మర్, మా మమ్మీ హౌస్ వైఫ్, ఫినాన్షియల్ వీక్ ఉన్నాం, బట్ నేను యూఎస్ వెళ్ళిపోతున్నా భయ్యా అన్నాడు. దేనికి వెళ్తున్నాను? చదువుకోవడానికి వెళ్తున్నాను. చదువుకోవడానికి ఎన్ని సంవత్సరాలు? 4 years. 4 years మళ్ళీ నేను మేపాలకి చదువుకుంటూ నీకు జాబ్ ఏమి ఉండదు. ఓకే, వెళ్ళిన మనీ ఇప్పుడు అప్పట్లాగా ఇప్పుడు జాబ్స్ ఇవ్వట్లా. పార్ట్ టైం జాబ్ చేయడం కన్నా సరే దానికి కూడా ఇప్పుడు డిసిషన్ వచ్చినాయి. వెళ్ళిపోయి ఏం చేస్తామంటే, పర్లేదు భయ్యా అక్కడ నేను 4 years చదువుకుంటాను, వచ్చేస్తాను, లేదా అక్కడ చూసుకొని బతికేస్తాను. మరి ఇక్కడ ఫినాన్షియల్ వీక్ నువ్వే అంటున్నావు. ఇప్పుడు 4 years మేపాలి. ఇప్పుడు నీకు ఇక్కడ 1000 రూపాయలు అయ్యేది అంటే అక్కడ 10,000 అవుతుంది నీకు. ఆబ్వియస్లీ నీకు ఎక్స్పెన్సెస్ కానీ దేనికైనా సరే, నువ్వు కొన్ని బట్టలు కానీ, ఫుడ్ కానీ, దేనికైనా, రూమ్ రెంట్ కానీ, దేనికైనా. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు పగెత్తుకుంటూ? నాకు అర్థం కావట్లా. నేను క్వశ్చన్ చేసా, దేనికి వెళ్తున్నావు? యూ ఓన్లీ సెడ్ యువర్ ఫాదర్ డజంట్ హ్యావ్ అసెట్స్, ఫినాన్షియల్ వీక్ ఉన్నాం, మమ్మీకి నేనే సపోర్ట్ ఉండాలి, మరి ఎందుకు వెళ్ళిపోతాం? ఇట్స్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. అలా మన వాళ్ళు ఏంటంటే అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఏం లేదు అని ఫీల్ అవుతారు. అలా ఏంటంటే సరే అలాగే ఉండమని చెప్తాను. సో చాలా మంది తీసుకుంటే ఈ జనరేషన్ లో అసలు ఏం తెలియదు పురాణాల గురించి, దేవుడు, ఇవేమి జస్ట్ సోషల్ మీడియా ఇదే ఎక్కువ అయిపోయింది. రీసెంట్ గా కల్కి మూవీ తీసుకుంటే పురాణాలను కనెక్ట్ చేస్తూ చాలా బాగా తీశారు. సో ఏమనిపించింది మీకు ఆ మూవీ గురించి? మంచి మూవీ అండి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆబ్వియస్లీ అది చూసిన తర్వాత చాలా మంది కూడా ఊహిష్ అశ్వత్థామ అని చెప్పి స్టార్ట్ చేశారు, చదవడం స్టార్ట్ చేశారు. అశ్వత్థామ ఎవరు, కన్నా అంటే ఎవరు, కన్నా ఎందుకు ప్రభాస్ గారు ఎందుకు కన్నాగా చేశారని చెప్పి దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ హిమ్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మనం మూవీ చూసి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, మన గురించి తెలుసుకుంటున్నాం, మన కల్చర్ గురించి, మన ఒక హీరోస్ గురించి తెలుసుకుంటున్నాం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. థ్యాంక్స్ టు డైరెక్టర్ నాగేశ్వర్ గారు యాక్చువల్లీ అలా మూవీస్ తీసుకొచ్చినందుకు. యాక్చువల్లీ మేము కూడా అలాంటి మూవీ చేస్తాం ఒకటి. సో ఎనీవే కలిసి వచ్చింది అలాగా. అదే కొంచెం మాకన్నా ముందే అలా ముందుకు వచ్చారు, అంటే నాకన్నా ముందే ఆయన ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంటారు దాని మీద. సో అలాగా. ఓకే, త్వరలో అంటే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఏదండి ఇంకా వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. సో మేమైతే మంచి మూవీ చేస్తాం, మంచి మూవీ చేస్తాము డెఫినెట్ గా. అది కూడా జనాలందరూ కూడా అట్రాక్ట్ అవుతారు బాగా. సో మేమైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము మీ మూవీకి వస్తాము. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కిడ్స్ కి కూడా చాలా మందికి ఇంకా తెలీదు ఈ స్పిరిచువల్ థింగ్స్ అండ్ పురాణాల గురించి. వాల్యూస్ అయితే ఎథిక్స్ అనేవి చాలా అంటే మన దగ్గర వాటి గురించి మనం నేర్పించాలండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నేర్పించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దుబాయ్కి వెళ్తే మీకు రామాయణం ఒక చాప్టర్, ఒక బుక్కే ఉంది తెలుసా? స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు రామాయణం. దుబాయ్ అండ్ సమ్ మోర్ ప్లేసెస్ లైక్ సమ్ మోర్ కంట్రీస్ లో, జపాన్ లో ఉంది, సమ్ స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు మన రామాయణం మహాభారతం నుంచి ఒక చాప్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మన దగ్గర లేవు, కానీ పుట్టింది మన దగ్గర. అంటే మన దగ్గర అంటే మన కల్చర్ గురించి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు యాక్చువల్లీ. నేను చిన్నప్పుడు అయితే నాకు లక్కీగా ఏంటంటే నాకెందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, లక్కీగా నేను చెన్నైలో ఉండేవాడిని నేను కూడా. సో నేను విజయవాడకు వచ్చినప్పుడు మా మావయ్య ఈజ్ లైక్ గురుస్వామి, ఆయన నన్ను చిన్నజయ స్వామి వాళ్ళ ఉంటాయి కదా సభలకి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు ఆల్ దోస్ థింగ్స్. సో నాకు ఎక్కడో కనెక్ట్ అయిపోయి ఐ స్టార్టెడ్ చిన్నప్పుడు ఏజ్ నుంచి నేను తెలుసుకోవడం, అసలు ఏంటని చెప్పి తెలుసుకుని నాకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు అందరికీ అలాగా అవుతుందని చెప్పలేం కదా. సో మన స్కూల్లో ఏదో ఒకటి కల్చర్ గురించి నేర్పిస్తుంటే, నాకు తెలిసి అన్ని స్కూల్స్ లో గురుకులు ఒకటే ఇప్పుడు నేర్పిస్తుంది. గురుకులు ఒక స్కూల్ ఒకటే వాళ్ళు మన కల్చర్ ని ఫాలో అవుతూ మన కల్చర్ నేర్పిస్తున్నారు. మిగతా ఏ కాలేజెస్ అంటే నేను అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, సబ్జెక్ట్స్ లో సోషల్ హిస్టరీ అని ఉంటుంది సబ్జెక్ట్. నేను చిన్నప్పుడు నుంచి హిస్టరీ చదివాను. ఏది అట్ ద టైమ్ ఆఫ్ యూనో
ప్రైమరీ ఎడ్యుకేషన్ హిస్టరీ స్టార్ట్ అయింది. హిస్టరీలో అన్నిటిలో ఏమైందంటే వరల్డ్ వార్ 1 గురించి, వరల్డ్ వార్ 2 గురించి చాప్టర్స్ ఉంటాయి. అవును అగ్రి, అది హిస్టరీ అనుకుందాం, హిస్టరీ ఇది 100 years బ్యాక్ అయిన హిస్టరీ. అవును మన హిస్టరీ ఇంకా పెద్దది కదా అని చెప్పి వరల్డ్ వార్ వాళ్ళు చెప్తారు. యూనో వరల్డ్ వార్ 2 లో హిట్లర్ తెలుసు కదా, హిట్లర్ స్వస్తిక్ మార్క్ ఏంటి, స్వస్తిక్ మార్క్ పెట్టుకుంటాడు యుద్ధానికి వెళ్లే ముందు. ఎందుకు పెట్టుకున్నాడు? డూ యూ నో దట్ హిట్లర్ కేమ్ ఫర్ ఇండియా అవును ఇండియాకి వచ్చారు టు సర్చ్. శంబాలా రీచ్ అవ్వడానికి హిట్లర్ వచ్చాడు. శంబాలా మనసులో డౌన్ లోయర్ కింద ఉంటుంది శంబాలా నగరం. అది నార్మల్గా జనరల్ గా అందరికి యాక్సెస్ ఉండదు. అందులో కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు అక్కడ లోపల, ఋషులు అలాంటి వాళ్ళు ఉంటారు. శంబాలా అనే ప్లేస్ ఏంటంటే ఇది ఒక అడ్వెంచర్ వరల్డ్. మన మొత్తం ప్రపంచం వ్యతిరేకంగా అక్కడ ఒక వర్గం ఉంటుంది, మన హిందూ కాపాడుకునే వర్గం. ఈ వర్గంలో ఏంటంటే వీళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా అక్కడ రీచ్ అవ్వాలని చెప్పి మనోడు ట్రై చేశాడు హిట్లర్. ఓకే, అక్కడ ఎవరో ఒక మాంత్రికుడు స్వస్తిక్ మార్క్ పెట్టుకో, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, నీకు ఎటువంటి చెడు ఇది రాకుండా అని చెప్పి అది పెట్టుకుని స్టార్ట్ అయ్యాడు మనోడు హిట్లర్. శంబాలాకి రీచ్ అయిపోతుంది, ఆ సైన్యం ఒక్కొక్కరు చచ్చిపోతుంటే హిట్లర్ ఇంకా భయపడిపోయి ఆ వెళ్ళే ప్లేసెస్ లో లైక్ మనకి యుగాంగ్ ఒకటి మూవీ చూసారా, కార్తీ ఫస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చూడండి. ఆ మూవీలో వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నప్పుడు పాములు వస్తాయి, రాళ్ళు పడుతుంటాయి, ఇలాగ ఒక అడ్వెంచర్స్ ఉంటాయి కదా, అలాగా థింగ్స్ చూశారు హిట్లర్, భయపడి వెనక్కి వచ్చారు హిట్లర్. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. అందుకు అంటే స్వస్తిక్ పెట్టుకుంటే ఏం నెగిటివ్ అంటే కొన్ని మనకి మీరున్న చేతికి పెట్టుకుంటే ఈ మార్క్స్ పెట్టుకుంటే మనకు మంచి అవుతుంది ఇదైతే చెప్పినప్పుడు అలా అతనికి కొంచెం సజెస్ట్ చేస్తే ఆయన స్వస్తిక్ పెట్టుకొని వెళ్ళారు అనమాట. సో అలాగా హిట్లర్ కి శంబాలాకు లింక్ ఏదైందంటే ఇది ఒకటే లింక్. సో అలాగే చాలా మంది హిట్లరే వచ్చాడు. వరల్డ్ వార్ 2 మీరు సోషల్ దాట్ సబ్జెక్ట్ లో హిస్టరీ గురించి చెప్తున్న సబ్జెక్ట్ లోనే హిట్లర్ కేమ్ ఫర్ ఇండియా. హీ కేమ్ టు నో అబౌట్ అవర్ కల్చర్, హీ కేమ్ టు నో అబౌట్ అవర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ థింగ్స్. ఆయన వచ్చారు అక్కడికి, ఆ శక్తులు వస్తాయని చెప్పి ఆయన శక్తులు వస్తే నేను మొత్తం ప్రపంచం మొత్తంలో నేనే మోస్ట్ శక్తివంతుని అవుతా అని చెప్పి అతను వచ్చాడు. బట్ మన దాంట్లో పెట్టుకోము, అదే మన ది ఫాల్ట్.